ఉల్లిపాయలు వేసింది. అందుకని అది సరిపోదు ఒకే దాంట్లో. అందుకని మా చిన్నమ్మాయి దగ్గరికి వచ్చానండి. మా కోసం చేపల కూర వండుతుంది అనమాట. కడిగింది ఇప్పుడే. పెద్ద పెద్ద ఇది పెద్దది అది పెద్ద దాకల్లో వేసి వండుతుంది. అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెడీగా పెట్టుకున్నాను. కూర రెడీ చేస్తాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, చేపల కూరకి కారం ఎక్కువే ఉండాలి కదండి. ఒక రకంగా గుమ్మరేటివేనమాట కారాన్ని. మీరు ఎలా వండుతారేమని మా అమ్మాయి అన్నీ కలిపి పొయ్యి మీద పెట్టింది. గుమ్మరిస్తుంది చూడండి. నూనె ఒక రకంగా గుమ్మరేటివే అని పోస్తుంది. చేపల కూరకు ఎక్కువే ఉండాలి కదండి, అందుకని గుమ్మరేస్తుంది. ఇంకా సరిపోలేదంటే ఇంకా పోస్తుంది. చింతపండు పులుసు పోసేసి ఈ పొయ్యి మీద పెట్టాడమే, ఉడకబెట్టాడమే. పొయ్యి మీద పెట్టాక ఉడికిపోయిందండి. ఉడికిపోయాక ఇంకా అమ్మాయికి ఎంతసేపు పనే ఉండిద్ది కదండి, ఇంకో దాకా కూడా రెడీ చేసేసుకుందండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, చింతపండు రసం అవన్నీ రెడీ చేసుకున్నాక మా మనోడు ఆర్ట్ వేస్తారన్నారు కదండి, క్లాత్ మీద కూడా ఆర్ట్లు వేసారండి. చాలా బాగున్నాయండి, చాలా నచ్చినాయి నాకైతే మాత్రం. ఇట్లా ఎప్పుడన్నా వేయించుకోవాలనిపించింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి.